హాయ్ అండి. ఎలా ఉన్నారు? సో, లాస్ట్ వీడియోలో సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా! ఇంకా మొక్కలు నాటుకునే దానికి కుండీలలో మట్టి కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకొక మెథడ్ చెప్తాను అన్నాను కదా! సో, అది చూపిస్తున్నాను ఇక్కడ. సో, ఫస్ట్ అయితే కుండీకి ఇట్లా హోల్ పెట్టుకొని నేనిక్కడ మామిడికాయ ఊరగాయ పెట్టాను కదా! సో, అప్పుడు వచ్చిన వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టాను. ఇంకా కిచెన్ వేస్ట్ అంతా కూడా ఒక 2 డేస్ నుంచి కలెక్ట్ చేసి పక్కన పెడుతూ వచ్చాను. సో, ఫస్ట్ లేయర్‌గా ఇవి వేసేసుకున్నాము. తర్వాత ఆకుకూర కాడలు ఇవి ఉంటాయి కదా! సో, కిచెన్ వేస్ట్ ఏదైనా కానీ ఫ్రూట్స్ లేకపోతే వెజిటబుల్స్ ఇట్లా ఇవన్నీ కూడా ఒక లేయర్‌గా ఫస్ట్ వేసేసుకోవాలి. సో, పెద్ద కుండీ, పెద్ద టబ్బు ఇట్లాంటి దాంట్లో మొక్కలు పెట్టాలనుకుంటే ఈ మెథడ్ ట్రై చేయండి. సో, మీకు సాయిల్ అనేది ఎక్కువ పట్టదు. వెయిట్ కూడా తక్కువ ఉంటది మేడ పైన. సో, కిచెన్ వేస్ట్ మొత్తం వేసేసిన తర్వాత పైనుంచి కొంచెం బోర్ నీళ్ళు, కొంచెం వేపపిండి ఈ 2 వేసినామంటే ఇది కంపోస్ట్ అవుతూ ఉంటుందనమాట. పైనుంచి ఇంకొంచెం కోకోపీట్ కూడా వేసేస్తున్నాను. సో, ఇది నార్మల్ రెడ్ సాయిల్ తెలుసు కదా! మొక్కలకి వేస్తాము. ఆ సాయిల్ పైనుంచి వేసేసి ఇందులోనే కొంచెం కంపోస్ట్ కూడా వేసేసి కలిపేసామంటే అంతే అండి. ఇంకా కుండీ రెడీ అయిపోయింది. మనము నైట్ అంతా వాటర్ వేసి పక్కన పెట్టేసి మార్నింగ్ బాగా ఇట్లా కలిపేసి మనకిష్టం వచ్చిన మొక్కలు ఈజీగా పెట్టుకోవచ్చు ఇందులో. సో, ఈ మెథడ్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మట్టి ఎక్కువ అవసరం ఉండదనమాట. పెద్ద పెద్ద టబ్బులు ఈజీగా నిండిపోతుంది. సో, ఇట్లా ఒకసారి ట్రై చేయండి. సో, ఇంకా ఇది జెడ్ ప్లాంట్ ఉంది కదా మన ఇంట్లో. అది కూడా కొంచెం మంచిగా పెద్దదవుతా ఉందనమాట. సరే కొమ్మలు కట్ చేసి వేరే కుండీలో కూడా నాటుకున్నాము. మంచిగా వస్తుంది కదా! 1కి 2 మొక్కలు ఉంటాయని చెప్పేసి ఇట్లా ఆ కొమ్మలుంటే తీసుకొని కట్ చేసేసి మట్టిని బాల్స్ లాగా చేసి అందులో పెడుతున్నాను. సో దట్ ఏంటంటే రేపు మార్నింగ్ తీసుకెళ్ళి మేడ పైన డైరెక్ట్‌గా కుండీలో పెట్టేయొచ్చు. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పి ఇట్లా చేస్తున్నాననమాట. సో, ఇంకా మందారం మొక్క కూడా కొంచెం మంచిగా పెద్దదయిందనమాట. సో, అది ఇంకా ఎట్లా కట్ చేసి పడాల్సిందే కదా! ఇదే మెథడ్‌లో ఇది కూడా ట్రై చేద్దాము. సక్సెస్ అవుతే బావుంటుంది కదా! అని చెప్పేసి ఇది కొన్ని ఆకులంటే తీసేసి పెడదాము అని చూస్తున్నాను. సో, ఇట్లా మందారం మొక్కలు ఇట్లా ఏమన్నా ఇట్లా మీరు నాటుకోవాలి అంటే ఈ కొమ్మ అనేది కొంచెం లావుగా, కొంచెం పొడుగ్గా ఇంకా దానికి చిగుర్లు ఉండాలనమాట. చిగుర్లు ఉంటే అక్కడి నుంచి కొత్తగా ఆకులొచ్చి అది సర్వైవ్ అయ్యి మంచిగా బతుకుతుంది. సో, మీరు ఎవరైనా కూడా ఇట్లా కొమ్మలతో మొక్కని పెంచాలి అనుకున్నప్పుడు ఏంటంటే, డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఎండలో కాకుండా కొన్ని రోజులు నీడలో పెట్టేసి, కొంచెం చిగుర్లు అవి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఎండలో పెట్టండి. ఇంకా ఎప్పుడు కూడా సాయిల్ మిక్స్ చేసేటప్పుడు అంటే టెర్రస్ గార్డెన్‌లో ఇట్లా కుండీల్లో పెట్టే మొక్కలకి ఏంటంటే, కోకోపీట్ ఇట్లాంటివి వేయడం వల్ల కుండీలలో తేమ శాతం అనేది చాలా బావుంటుంది. సో, మనం నీళ్లు వేయడం కొంచెం అటు ఇటు అయినా కూడా మంచిగా సర్వైవ్ అవుతాయి అవి. సో, మీరు ఎవరైనా టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళుంటే ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీ గార్డెన్ చాలా హెల్తీగా ఇంకా బ్యూటిఫుల్‌గా కూడా ఉంటుంది. సరే మరి మీరైతే ఫాలో చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.